ఈరోజు మన మిస్టరీ ఛానల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 5 రకాల పాముల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం చూస్తున్నట్లయితే మానవుని శరీరం చాలా సున్నితంగా దృఢంగా ఉంటుంది. కానీ వాతావరణ మార్పుకు గురై అంటే ఎక్కువ ఎండలు కాస్తున్నప్పుడు శరీరం డిహైడ్రేషన్ అవ్వడం, శీతాకాలంలో శరీరం ఎక్కువ వేడెక్కడాన్ని చూస్తుంటాం. అలాంటిది సాధారణంగా 100 కేజీల బరువు మోసే వ్యక్తి 1 టన్ను అంటే సుమారు 1000 కేజీల బరువు తల మీద పెడితే ఆ ప్రెషర్ను తట్టుకోలేక ఆ వ్యక్తి తల మీద ఉన్న బరువును ఒక్కసారిగా క్రింద పడేస్తాడు. అలాగే పాములు కాటేస్తే వాటి సామర్థ్యాన్ని బట్టి అంటే పాములోని విషం యొక్క గాఢతను బట్టి మానవుని ఆర్గాన్స్ అయిన బ్రెయిన్, లంగ్స్, లివర్, స్కిన్, బ్లడ్పై వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ది కింగ్ కోబ్రా. దీనిని నల్ల త్రాచు అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా ఇండియా, ఇండోనేషియా లాంటి అటవీ ప్రాంతాల్లో చూస్తుంటాం. దీని విషం నాగుపాము కన్నా 14 రెట్లు ఎక్కువ పవర్గా ఉంటుంది. ప్రమాదపు శాత్తు మనిషి దీని కాటుకు గురైనట్లయితే దాని 1 మిల్లీగ్రామ్ విషంతో శరీరంలో 1% ఆక్సిజన్ కూడా లేకుండా చేసి బ్రెయిన్ మీద అంటే బ్రెయిన్కు ఆక్సిజన్ సరఫరా జరగకుండా చేసి 0.5 సెకండ్స్ల నుండి 0.7 సెకండ్స్ లోపు మనిషి 100% చనిపోయేలా చేస్తుంది. ఇది మన ప్రపంచంలోనే చూస్తున్న విషసర్పాల కన్నా చాలా పెద్దది. అలాగే పొడవైన విషసర్పాలలో మొదటిది. ఇది చూడడానికి 18.5 ఇంచెస్ అంటే 6 మీటర్ల పొడవుతో ఉండి బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. ఇది ఆహారంగా ఎక్కువ విషం లేని పాములైన కొండ చిలువ, నీళ్లలో తిరిగే పాములను వేటాడి కాటేసి వెంటనే ఆహారాన్ని ఒక్కసారిగా మింగేస్తుంది. వీటి కూరలు 8 నుండి 10 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి నుండి తీసిన విషాన్ని థాయిలాండ్లోని రెడ్ క్రాస్ సంస్థ మెడిసిన్ తయారు చేస్తుంటుంది. కింగ్ కోబ్రా 1 లీటర్ విషం ఖరీదు మార్కెట్లో 3 కోట్ల నుండి 4 కోట్లు పలుకుతుంది అని అంచనా. రెండవది పెలాజిక్ స్నేక్. ఈ పాములు ఎక్కువగా ఇండియా, ఇరాక్, ఇటలీ సముద్రాలలో చూస్తుంటాం. వీటి గురించి ఎక్కువగా జాలర్లకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాటిని సముద్రంలో చూసేది, వాటి బారిన పడి మరణించేది వారే కాబట్టి. వీటి నుండి తీసిన 1 మిల్లీగ్రామ్ విషంతో సుమారు 15 నుండి 20 గ్రామాలలో నివసించే జనాన్ని చనిపోయేలా చేయొచ్చు. అంటే సుమారు 60,000 నుండి 1,00,000 మందిని చనిపోయేలా చేయొచ్చు. భౌతికంగా దీని కాటు పులి పంజా కన్నా 23 రెట్లకు పైగా పవర్ ఎక్కువ. చూశారు కదా ఎంత డేంజరో. ఈ పాము కరిస్తే 100కు 200% చనిపోతారు. ఈ పాము కరిస్తే మొదటగా న్యూరాన్స్ హై పవర్ ఉండేలా చేసి బ్లడ్లోని రక్త కణాలైన ఎర్ర రక్త కణాలను పూర్తిగా చనిపోయేలా చేసి గుండె యొక్క హార్ట్ బీట్లో అప్ అండ్ డౌన్ అయ్యేలా చేసి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది. వీటి పొడవు సుమారు 22 ఇంచెస్ నుండి 9 అడుగుల పొడవు, 12 కిలోల బరువు ఉంటుంది. ఇవి ఆహారంగా సముద్రంలోని విషసర్పాలు, సముద్ర కట్లపాములను ఎక్కువగా ఇష్టపడి తింటుంటాయి. వీటి విషం 1 కిలో 60 నుండి 80 లక్షలు పలుకుతుంది. మూడవది రస్సెల్ వైపర్. ఈ పాములు అత్యంత వేడిగల ఎడారి ప్రాంతాలైన దక్షిణ అమెరికా, ఇండియాలోని రాజస్థానీ ఎడారిలో చూడొచ్చు. ఇవి మామూలుగా మనుషులపైన దాడి చేయవు. ఒకవేళ వాటికి మనిషి నుండి ఏదైనా అపాయం అని తెలిస్తే చాలా కోపంతో మెరుపు వేగంతో దాడి చేస్తాయి. దాంతో ఆ వ్యక్తి యొక్క చర్మం పూర్తి నల్లగా మారుతుంది. కారణం చర్మాన్ని అందంగా ఉంచే మెలనిన్ పదార్థం నార్మల్గా ఉండే దానికన్నా 16 రెట్లు ఎక్కువ చేస్తుంది. అనుకున్న సమయానికి చికిత్స జరగకపోతే మరణించే ప్రమాదం ఉంది. 12 ఇంచెస్ నుండి 3 నుండి 4 కేజీల బరువు ఉంటుంది. ఇది ఒక్కసారి వేటాడి ఆహారం తింటే సుమారు 3 నెలల వరకు మళ్ళీ ఆహారం కోసం వేటాడవు. వీటి విషయం 1 కిలో కోటి రూపాయలు మార్కెట్లో పలుకుతుంది. నాలుగవది నాగుపాము. నాగుపామును క్వీన్ కోబ్రా అని కూడా పిలుస్తుంటారు. ఈ పాములు ప్రాంతాన్ని బట్టి వేరువేరు రంగుల్లో అంటే ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు రంగులో సుమారు 32 జాతులున్నాయి. ఇవి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్, చైనా లాంటి ఆసియా ఖండాలలోని దేశాలలో ఎక్కువగా అటవీ పంట పొలాలలోని తిరుగుతూ
ఎలుకలు, పక్షులు, గుడ్లు, చిన్న చిన్న పక్షి పిల్లలను తింటూ చీమలు చేసిన బొరియలలో నివాసం ఉంటుంటాయి. ఇవి చూడడానికి 10 నుండి 15 అడుగుల పొడవు, 3 నుండి 4 కేజీల బరువు ఉంటాయి. సాధారణంగా ఈ పాము ఎవరికీ అపాయం చేయవు. ఒకవేళ వాటికి మనిషి నుండి అపాయం అని తెలిస్తే రాకెట్ వేగంతో బుసలు కొడుతూ పడగ విప్పి కాటేస్తుంది. ఒక్కసారి కాటు వేస్తే వాటి విష కోరల నుండి సుమారు 80% విషం బాడీలోకి చొప్పించేలా చేసి మనిషి లంగ్స్ని పనిచేయకుండా చేస్తాయి. దానితో మనిషి ఆక్సిజన్ పీల్చుకోవడానికి కష్టతరం చేసి 15 నిమిషాల నుండి 1 గంటలోపు మనిషి మరణానికి కారణమవుతాయి. వీటి విషం ద్వారా చాలా మెడిసిన్స్ అయిన టాబ్లెట్స్, సిరప్స్లో అలాగే బ్యూటీ క్రీమ్స్లో కూడా వీటికి డిమాండ్ ఉండడంతో 1 లీటర్ నాగుపాము విషం 40 లక్షల నుండి 50 లక్షల వరకు ఉంటుంది. అంత పలకడానికి కారణం ఒక్కసారి పాము నుండి విషం తీస్తే మళ్ళీ ఆ పాము విషాన్ని తయారు చేయడానికి 3 నుండి 4 నెలల సమయం పడుతుంది. 5వది రక్తపింజిరి. వీటిని కాటుక రేఖల పాము అని కూడా పిలుస్తారు. ఈ పాము చూడడానికి ముదురు గోధుమ రంగులో ఉండి 5.5 అడుగుల పొడవుతో సన్నగా ఉంటుంది. ఇవి పాకిస్తాన్, మయన్మార్, భూటాన్, నేపాల్ దేశాలలో ఎక్కువగా చూస్తుంటాం. ఇవి ఎక్కువగా నివసించే ప్రాంతాలు వేడి కలిగిన ప్రాంతాలు, గడ్డివాములు, ఎలుకల బొరియలలో నివసిస్తుంటాయి. వీటి యొక్క మిల్లీగ్రామ్ విషంతో సుమారు 3000 మందిని ఒకేసారి చనిపోయేలా చేయొచ్చు. మరి ఈ పాము కాటేస్తే మనిషి రక్త ప్రసరణ వ్యవస్థ పైబడి న్యూరాన్స్లోని బ్లడ్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్గా విడగొట్టేలా చేస్తుంది. దాంతో మనిషికి పూర్తి ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి మనిషి 4 నిమిషాల నుండి 5 నిమిషాలలో ప్రాణాలను కోల్పోయేలా చేస్తుంది. వీటి విషం ఎక్కువగా విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పాము 1 లీటర్ విషం మార్కెట్లో 20 లక్షల నుండి 25 లక్షలు పలుకుతుంది. ఒక్కసారి ఈ పాము నుండి 4 నుండి 5 గ్రాముల విషాన్ని బయటకు తీస్తారు. 6వది బూమ్ స్లాంగ్స్. ఈ పాములు కరిస్తే వెంటనే చనిపోరు. కానీ రక్తం గడ్డకట్టడం ఆగిపోవడంతో పాటు శరీరంలోని ప్రతి రంధ్రం నుంచి నెత్తురు బయటకు వస్తుంది. ఆఫ్రికాలో కనిపించే ఇవి ఎక్కువగా చెట్ల మీద కనిపిస్తాయి. స్థానిక భాషలో బూమ్ స్లాంగ్స్ అంటే చెట్ల మీద ఉండే పాములని అర్థం. ఇవి చాలా సిగ్గరి, సాధారణంగా మనుషుల కంట పడవు. ఆడమగ పాముల మధ్య శారీరకంగా లక్షణాల్లో తేడాలుంటాయి. మగపాములు ఆకుపచ్చ, పసుపు, గులాబీ, ఎరుపు రంగులో ఉంటాయి. అడవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. వీటి కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా కాలం పాటు ఇవి హానికరం కాదని భావించారు. కానీ తర్వాతి కాలంలో ఇవి విషపూరితమైనవని తెలిసింది. ఈ పాము పిల్లను పట్టుకొని పరీక్షించిన ప్రముఖ హెర్పటాలజిస్ట్ కార్ల్ పీ స్క్విట్ తర్వాత వదిలేశాడు. ఆ సమయంలో అది అతడి బొటనవేలిపై కాటేసింది. విషం ఉండదని భావించిన ఆయన ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ 1 రోజులోనే శ్వాస ఆడక మెదడులో రక్తస్రావమై అతడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ఈ పాము విషాన్ని పరీక్షించగా చాలా విషపూరితమైనదని తెలిసింది. ఈ పాముల నోట్లో వెనుకవైపు పొడవైన దంతాలుంటాయి. ఇవి విషాన్ని చంపడం కోసం నోటిని బాగా వెడల్పు చేయగలవు. ఎంతలా అంటే 170 డిగ్రీల వరకు ఇవి నోటిని చాపగలవు. ఈ పాము విషం ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని ఆపేస్తుంది. కణాల విధ్వంసానికి కారణమవుతుంది. ఈ పాములు కరిస్తే భారీగా రక్తస్రావం అవుతుంది. నోటి చిగుళ్ళ నుంచి, ముక్కు, ఇతర రంధ్రాల నుంచి రక్తం ధారలా వస్తుంది. కొన్నిసార్లు అంతర్గత రక్తస్రావం కారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి శరీరం నీలం రంగులోకి మారుతుంది. కానీ ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఎంతలా అంటే ఒక్కోసారి పాము కాటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి 5 రోజులు పడుతుంది. దీని విషానికి విరుగుడుంది. కాకపోతే ఒక్కోసారి పూర్తిగా రక్తాన్ని మార్చాల్సి రావచ్చు. ఈరోజు చెప్పుకున్న టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి పాముల బారిన పడినప్పుడు ముందు చేయాల్సింది టెన్షన్ పడకుండా ఉండాలి. టెన్షన్ పడడం వల్ల సాధారణ సమయంలో కన్నా టెన్షన్ సమయంలో బ్లడ్ త్వరగా బాడీ మొత్తానికి వేగంగా సరఫరా అవుతుంది. దాంతో తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపితే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.